శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక జవాను పెళ్ళి. గత 15 రోజుల నుండి తను రమణి కలిసి ఆడిన ఆటలు పాటలు, చెప్పుకున్న ముచ్చట్లు అచ్చట్లు, తీపి తీపి కబుర్లతో ఇదే ఈ జామ తోటలోని ఉయ్యాల వేసుకుని గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి. పెళ్లి కుదిరిందని ఆ ఇంట ఈ ఇంట ఇరు కుటుంబాల వారు సరే అనుకున్నాక అలాగని పురోహితుడి మాట కోసం ఎదురు చూస్తున్నారు. వేసంగి సెలవులు కలిసి రావటము, బంధుగణము బస్సులు పట్టుకొని పల్లెకి చేరిపోయారు. పట్టణంలో లాగా ఒక్కపూట పెళ్లి కాదు, ఫంక్షన్ హాల్ కాదు. పేడతోనూ రంగుమట్టితోనూ అలికి రకరకాల ముగ్గులు దిద్ది తాటాకుల పందిళ్ళు వేశారు. రంగు కాగితాలు అంటించి 10 రోజుల ముందునే పెళ్లి సంబరాలు. టైం ఉందని పెళ్ళికి టైం ఉంది కదా అని చెప్పి కుర్రకారు సరదాగా గడిపేందుకు ధనామని దిగిపోయారు. సినిమా రికార్డులు కూడా పెట్టించేసుకున్నారు. ఆరాటం ఒకటే ఆరాటమును. కూతురితో పాటు తమకు కూడా మల్లెపూల జడలు కుట్టేందుకు ఒక 10 మందికి పూల జడలు అల్లేందుకు పూలమ్మతో బేరం కుదిర్చేసుకున్నారు. పూల జడలు కుట్టమంటే ఆషామాషినా మరి ఏమైంది? ఇంత సడన్గా ఉన్నట్టుండి ఏవైపోయింది? సినిమా పాటలు, రికార్డింగ్ వేసినటువంటి డాన్సులు, పాటలకు అనుగుణంగా వేసిన అన్నీ ఆగిపోయాయి. అన్నీ ఉర్రూతలోగించిన కుర్రారు పలాయనం చిత్తగించారు. ఆడపిల్లలు పెళ్లి ముచ్చట్లు, పూలజల్ల సింగారాలు, మాటలు అన్నీ తలుపు చాటుకు వెళ్ళిపోయాయి. ఇంటి వెనుక కర్రలతో గాడి పొయ్యలు ఎవరో బిందెలతో నీళ్లు కుమ్మరించినట్లుగా ఆరిపోయాయి. ఆ ఇంటి నుండి వచ్చే వాలిన గుమ్మడికాయ దప్పడం వాసన, నాటుకోడి పులుసు గుమగుమలు ఆగిపోయాయి. పెద్ద పెట్టున్న నవ్వులు, మాటల్లో చప్పుళ్ళు ఆగాయి. అవసరం మట్టుకు తలుపు సన్నగా తీసి గుసగుసలాడటం, మళ్ళీ తలుపు మూసేయటం. ఇదంతా ఏంటి? ఇదంతా ఒక ఎత్తు. అన్నింటికంటే ముందు రమణి కనిపించటం మానేసింది. గత 3 దినాల నుండి పూలు పళ్ళు అయ్యాక రోజుకి 10 సార్లు చిట్టీలు పట్టుకొని చిట్టి మరదళ్ళు, చిట్టి మరుదులతో ఉత్తరాలు రాయబారాలు సాగుతూ ఉండేవి. సాయంత్రం 5 కాగానే గుత్తంగా లంగావోణి వేసి 2 జడలు పాయలుగా తీసిపెట్టేటువంటి మల్లె చెండుతో గజ్జెలు గల్లుమంటూ రంగురంగుల గాజులు గలల్లాడిస్తూ తమ రోజు కలుసుకునే చోటుకి రమణి పరిగెత్తుకొచ్చేది. ఇద్దరూ 7 వరకు మసక చీకట్లో మల్లెపూల తోటలో మాపిటేళ కలుసుకోవటము. అంతేకాకుండా తన కోసం, తన తోడు కోసం అని చెప్పి చిన్న తమ్ముడిని తను పట్టుకెళ్ళి రమణిని చూడగానే పోరా నువ్వు ఇంటికి వెళ్ళి ఆడుకో అనడం. అదే రీతిగా మలిసంజలో తల్లోని మల్లెపూలు గుప్పు అంటుంటే రమణి తన వెంట తెచ్చుకుని చెల్లిని పంపించేది. ఆడి ఒక్కటే రమణి మెడలో పడలేదు, కానీ మిగతా అవన్నీ జరిగిపోయాయి. వాన తీపి ముచ్చట్లే కాదు, అచ్చట్లు కూడా జరిగిపోతున్నాయి. మరి పెళ్ళైపోయింది అన్న సంబరంలో ఉన్నారు. ఇది చూసి కూడా తల్లిదండ్రులు ఇరువైపులా అభ్యంతరాలు చూపలేదు. ఎలాగో మొగుడు పెళ్ళాలే కదా అంటూ నవ్వుతూ పరాచకాలు ఆడుకున్నారు అంతే. తమ ఒళ్ళో రమణి పడుకొని, ఇలాంటి దేశభక్తుడు నాకు భర్తగా దొరుకుతున్న అదృష్టం. ఆర్మీలో పనిచేసే వారికి పూచికి పుల్ల కూడా కొనుక్కోని అవసరం లేదంటగా. బ్రష్ దగ్గర నుంచి సమస్తానికి రాయితీలు ఉంటాయంట కదా. నీవు మన పెళ్ళి అవ్వగానే నన్ను కాశ్మీర్ తీసుకెళ్ళాలి. నాకు కాశ్మీర్ చూడాలని ఎంతో ఇష్టం. 10th క్లాసు తెలుగు పుస్తకంలో కాశ్మీర్ని వర్ణిస్తే అప్పుడే అనుకున్నా కాశ్మీర్ చూపించే మొగుడిని చూసుకోవాలని. అక్కడ జరిగిన యాపిల్ తోటలు, గులాబీ తోటలను చూపించాలి. మురిపెంగా ముద్దుగా తన పాటుగా జడలులో కొసలతో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఫ్రీ అయినట్టు కదా. రైళ్ళు, బస్సులు, ఫ్లైట్లు, నన్ను కూడా ఫ్లైట్ ఎక్కిస్తావు కదా. పెద్ద మిలిటరీ ల్యాండ్స్ కూడా అన్నట్టుగా, పిల్లలకి పెద్ద చదువులు కూడా ఫ్రీగా అన్నట్టు కదా. నేను ఎంత అదృష్టవంతురాలిని! నీ వంటి భక్త దొరకటం నా అదృష్టం. ఇది వరుస రమణిది. తను అడగకని కౌగిలించుకోవటం, అడగకని తన పెదవులతో ముద్దులు వర్షం కురిపించటము, మసక చీకట్లో మల్లె పొదల మాటున గాఢంగా చుమ్మనాలు, కౌగిలింతులును. మరి ఏమైంది ఇప్పుడు? పెళ్ళి 4 దినాలుంటే అటు పెద్దలు నోరు మెదటం లేదు, పిన్నలు రావటం లేదు. రమణి జామ తోటకి రావటం కాదు కదా, పెరట్లో కూడా రావటం లేదు. కంటికి కనిపించక నలుసైపోయింది. ఉత్తరాలు తన తమ్ముడికి ఇచ్చి పంపుతుంటే ఆమెను చేరే లోపలే వాకిట్లో చింపేసిన ముక్కలు. ఫోన్ అన్నది మరీ అసలే కానరాదు. ఇంకా తను ఇక్కడ ఉండేది 2 రోజులు మాత్రమే. ఇంతలో ఏమైంది? అర్జెంటుగా వచ్చి పనిలో చేరమని చెప్పి సందేశం. సెలవుల్లో ఉన్నవారు లేనివారు కూడా ఇమీడియట్గా వచ్చేసి డ్యూటీలో జాయిన్ అవ్వమని తాకీదులు వచ్చే ఫోన్లు మోగుతున్నాయి. వచ్చేయండి అని. మరి
ఇంట్లో తల్లి తండ్రి మాత్రము ఒరే పిల్ల మెడలో ఓ పసుపు తాడేసి వెళ్తేనే ఓ పని అయిపోతుంది అని అంటే, మీ ఇష్టం అమ్మ, నాకు ఇలానే అనిపిస్తుంది, కానీ 3 దినాల నుండి రమణి కనిపించడం లేదు, దిగాలుగా ఉంటుంది, ఆడపిల్ల కదా సరదాలు పరదాలు మాట అప్పుడప్పుడు ఆగాల్సి ఉంటుంది, పెళ్లి పనులు అవి కదా హడావుడి, ఎందుకులేరా కనిపిస్తుంది అని తల్లి అంది. ఏమోనమ్మా, నా మట్టుకు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది అమ్మ, నేను ఉండేది ఇంక 2 రోజులే కదా, సరే వస్తాను, అవుననిపించుకుందాం, నువ్వు కూడా రారా అని తల్లి తండ్రి బతులాతే మొహమాటంగా సిగ్గుగా ఉంది. 10 రోజులు ఎంతో సరదాగా గడిచింది. ఈ 3 దినాలలో ఎడమకం పెడమకం ఉన్న రమణి ఇంట్లోపలికి అడిగిపెట్టిన అంతవరకు లోపల రమణి గొంతు కూడా వినిపించిన నవ్వుల పువ్వుల మాటల గొంతు కాస్త క్షణంలో ఆగిపోయాయి. సూది పడిన శబ్దం కూడా వినిపించేలా నిశ్శబ్దం పాటించారు ఇంటిలా పాది. ఏంటో దినా అంటూ అమ్మ, రమణి 3 రోజుల్లో డ్యూటీలో జాయిన్ అయిపోవాలి, ఈ 2 రోజుల్లో సమయం ఇస్తే మనము మాట మంచి అనుకునేలోగా ఆ 2 ముళ్ళు చేయించేస్తే ఒక పని అయిపోతుంది. ఇక పెళ్లి మాట అటుంచి పెళ్లితోటి పాటు మా కొడుకుకి ఆ 2-3 నిద్రల ముచ్చట కూడా ఉంటే కుర్రాడు సంతోషంగా వెళ్తాడు, వచ్చేసరికి కోడలు నీళ్ళోసుకుంటుంది అంటూ మా తల్లి. అదేనండి మేము కూడా చెప్తున్నాము, ఇంతకాలము యుద్ధం గట్రా లేవు, యుద్ధాలు వస్తాయని మేము కల్లో కూడా ఊహించలేదు, అసలు మాకు యుద్ధాల గురించి కూడా సరిగ్గా తెలిసి చావదు, ఇట్లా యుద్ధాలు తోసుకుంటూ వచ్చేస్తాయని. రేపు శివార్లో యుద్ధం వచ్చేటట్టు ఉందంట కదా, కాశ్మీర్లో భూమి కోసము పాకిస్తాన్ వాళ్ళు ఒకటే 25 మంది మొగుళ్ళని చంపేశారట కదా, అందులో భర్తల్ని చంపేసింది అంట కదా, పనిచేసేవారిని తిరిగి వెంటనే రమ్మంటున్నారుగా యుద్ధభూమికి. ఎలా అనుకుంటే ముక్కుపచ్చలారని పిల్ల మెడలో పసుపు తాడేసేసి యుద్ధంలోకి వెళ్తున్న మొగుడిని ఈ పిల్ల గొంతుక కొయ్యలేము. ఈ యుద్ధం గురించి విన్న దగ్గర నుంచి మా పిల్ల ఒకటే ఏడుపు, నాకు పెళ్ళొద్దు, యుద్ధంలో అతను పోతే ఏమీ అనుకోకండి, మీ అంత స్తోమత మాకు లేకున్నా మా పిల్లకు అంతో ఇంతో కలిగిన వాడు దొరకపోడు. పెళ్ళి అమ్మ పరుగున తలుపు తీసుకొని చివరగా ఒకటే మాట అన్నది, మీ ఉద్దేశం ఏంటి? నా కొడుకు యుద్ధభూమిలో చనిపోతాడనేగా మీ భయం? నా చెవులకు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. యుద్ధభూమిలో పిరంగులు మోగించిన దేశాన్ని కాపాడే వీర జవాన్లకు పెళ్లి ముచ్చట ఇదేనన్నమాట. సరే, ఇంతేనన్నమాట. సెలవు మరి. ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.